2023లో మంచిగా దేవర్ల వాళ్ళు ఇల్లు మంచి దేవరు చేసినారు. బాగా ఉండి బాగా మంగళవారం నాడు మంచిగా చేసినారు. బుధవారం నాడు తెల్లారుజామునలో 7:30 8 కొలాయికాడ చిన్న జగలమైంచారు. అదే మన ద్వారం దగ్గర మత్స్యం ద్వారం దగ్గర అంతవరకు ఆడలు మొగళ్ళు వచ్చి అంతవరకు అంతమై చల్లగా ఉండరు. 12 12:30 బుధవారం రోజు స్టార్ట్ అయ్యి వాళ్ళు కొట్టడం ఇల్లు కొట్టడం అయింది. కరసలాడినారు. మామూలు చుట్టుబంధం వచ్చి వాళ్ళ అన్నదమ్ముల వల్ల చంపుకొని అలా చేసి మహానంది కొడుకుల మీద 6 మంది మీద కేసు ముద్దాయి 12 మంది ముద్దాయి చేసి జైలు పంపించినారు సార్. జైలు పంపించినారు. తర్వాత మేము ఇల్లు జైలు శిక్షపోయి అనుభవం ఇచ్చినారు. మన సభ జైలు పోయి వచ్చి అనుభవం ఇచ్చి వచ్చినారు ఊర్లోకి. అంటే మరి అంతా ఎస్ఐకి వాళ్ళంతా ఖర్చు చాలా భరించినారు. చాలా బాధపడి పెళ్ళం పిల్లలు దిక్కులు కూడా అయినారు. మామూలు న్యాయాలు చేస్తాము పన్నమని మా పెద్ద మధ్యలో పట్టుకొని న్యాయం చేసామంటే డబ్బులు ఇంత అవుతుంది ఇంత కట్టాలంటే వాళ్ళు ఇల్లు ఉండి ఏమంటే మంచిగా 12 లక్షలు కడతామన్నారు సార్. 12 లక్షలు అంటే వాళ్ళు ఉండి ఏమన్నా 40 లక్షలు 50 లక్షలు కట్టాలంటే అంతోటి పెద్ద మంది నుండి ఏదో ఒకటి రాజకీయ అన్న వాళ్ళు ఊరు పెద్ద మంచులు సర్పంచ్ వాళ్ళంతా అంతోటి కాదు ఒక 25 లక్షలు సరి చేస్తామని చెప్పి మన అందనంత కేల్సంలో జరుగుతుంది మన 10 నెలల్లో సారు. అదే మన 10 నెలల్లో 1 తారీఖు 3 తారీఖు పండుగ ఉంది. కానీ కేల్సమ్మ వచ్చినారు. మీరు పండగ అయిపోయిన తర్వాత 10 చిక్కు వచ్చింది సార్. ఒక 15 పండగ అయిపోయినా 8 రోజులకి 10 చిక్కులకి ఎన్నుకుపోయినారు అంతా. మన ముద్దాయిలు అంతా భార్యలు దొరుకుని బతుకునికి ఇల్లు ఖాళీ చేసినారు. బియ్యం ఖాళీ చేసినారు. సామాన్లు ఖాళీ చేసినారు. మన జనవరిలో అన్ని ఖాళీ చేసినారు. అన్ని ఒత్తిళ్ళు అయిపోయినవి అన్ని చేసినారు. అంతా ఆటికైనా కూడా మేము సమాధానం చెప్తున్నాం. పోయినా వాళ్ళు 2 పోయినారు. మనమే సాధించుకున్న మంచిగా ఉండాలని చెప్పినాము. వాళ్ళు కూడా చల్లిపోయినారు. మరి అంతకి సార్ చుగ్గు వచ్చినాక ఇప్పుడు మా ఊరు దేవరు ఉండవు సార్. వచ్చినారు 10 చుగ్గు అయిపోయినా వచ్చినారు. వీళ్ళు పెద్ద మధ్యలో డబ్బులు కడతామంటే సరేలేని అంత పిలిపించినాము. ఊరు ఎక్కడొక్కడ రాజకోసం వచ్చినారు. వీళ్ళంతా రాజకోసం వచ్చి బాగుండి ఏదో పోయినారు. ఊర్లో బాగా కలపాలని మారమ్మ గుడి కాడ కేల్సమ్మ గుడి కాడ డబ్బులు కట్టాలని విజయం అని మా పాప మొగుడు మా దగ్గర తీసుకొని పోయినాడు. 5 లక్షలు సార్ ఇప్పించినాం మేమే. 5 లక్షలు మంచికి ఫోన్ కూడా కట్టండి అని చెప్పినాం మేము. గుడికెళ్ళ దారిలో మేము పరమేశ్వరి సొంతం భార్య దళించి మా చెల్లెలు కన్న తెల్లులు మన వెంకటేష్ మన పెద్దత్వం అంటే వేరే పెళ్ళం కొడుకు సార్. మీరు ఆయన లోకేష్ వెంకటేష్ పెద్ద పెళ్ళం కొడుకు. నేను సొంతం మేనమామకి మహానంద మామ. ఇప్పుడు మా మేనత్త ఉంది అత్త నరసమ్మ అత్తది మా మేనత్త సొంత మా ఫోటోలలో ఆడపిల్ల అమ్మ. ఇంకా న్యాయం చేయాలంటే ఇది డబ్బులు అని అందరికి మా 6 మంది అల్లకి చెప్పినాము. తలాకి 5 లక్షలు పెట్టుకోండి 30 లక్షలు కడతారు కానీ చెప్పంటే సరేలా అని చెప్పినారు. డబ్బుల కోసమే చూసి నిన్న రోజు మధ్యాహ్నం జనవరి నుండి ఖర్చు చేసుకొని వీళ్ళంతా మాట్లాడుకొని 10-15 మంది థియేటర్తో గుద్దిచ్చి మన గోవిందుని పిడిబాక్తోన బరిద్దో చెప్తే పీరులు బయటకు వచ్చినాయి. ఇంకా ప్రాణాశైతంలో కారణంలో నా కొడుకు కన్ను రెప్పిపోయింది. ప్లాస్టర్ వేయాలి అంటున్నారు. మన గోవిందు బతకల్లో లేదా బతకడో లేదో తెలియదు మనకైతే. మనము యమునూరు ఆసుపత్రిలో పెద్ద ఆసుపత్రిలో ఉన్నాం సార్. ఇంకా ఒకటి సార్ మన ఉల్లిద్దరు సార్ మేము ఇక్కడ దేవరు సార్ గుడికి వెళ్ళి దేవరు సందుకు వచ్చినామంటే మా తమ్ముడు ఫోన్ చేసి పోయింటే అందులోపల చంపేసినాడు. మా పాప ఏమో బాధపడుతుంది అమ్మ. 12-15 మంది ఇంట్లోకి వచ్చినారు. మిగతా మంది బయట ఉన్నారు. ఎగలు కొట్టి కొట్టి తారపాలు ముచ్చుకొని వాకన్లు వేసుకుంటే మా పాపని వాకన్లు తన్ని మా పాప బయట లోపల పడిపోయింది. వాకన్లు పోయి ఓపెనింగ్ మా బామారిది ఎదపడి సబ్జల మీద పట్టుకున్నారు. పైన పండుకొని తారపాలు వేసుకొని ముదురుకున్నారు. తప్పించుకొని గుంజుకొని గింజుకొని అన్న మొక్కుతామన్న పిల్లలకు పెద్దలకి మా అమ్మ మొక్కుతామమ్మ మా ఆడపిల్ల అంటే కూడా లంజా ఇడిసా అని నిన్ను దెంగుతాము చంపుతామని మరి ఫస్ట్ ఏమన్నా నరికి ఎరకరు కూడా తిరిగేసి కట్టినరికి మరి 15 కుట్లు పడినా సార్. ఇక్కడ ఇంకా కరకాలు ఎంత పడిందో మనకి తెలుసు సార్. మాది మేడంకే తెలుసు. ఇంకా మనం బయట ఉన్నాం. నాకు కడుపుకి అయితే తరినారంటే పట్టు కొడుకు నచ్చిందని తెల్లవారులు ఒకటే బాధ సార్. కావాలంటే డాక్టర్ ఎంక్వైరీ చేయండి సార్. దాంట్లో ఏముండదు. ఒకటి మరి అంతలో వచ్చారు అంతే తలపప్పు చేసింది. తలపప్పు అన్ని కాసిపిల్లలు కుక్క నాకుతుంది సార్. లాస్ట్కి శవం మీదకి ఎవరు రారు. ఊరు తలాలు రాలే. ఊర్లో గౌరవ పెద్దలు ఎవరు రాలే. అన్నదమ్ములు రాలే. నేను బామారిదిని సైత తీసుకొని వచ్చి మన ఎస్ఎస్ఆర్ అది తలుపు పడిందిరా దాన్ని అంటే దాన్ని పట్టలోకి ఎత్తుకొని వచ్చి మన పెద్ద ఆసుపత్రిలో ఆమె దగ్గర సార్ అది వాళ్ళ దగ్గర మనకి అంత ఐడియా లేదు. ఆయన కరువు పని పోయినాడు సార్. కరువు పని పోయి వచ్చినాడు.
అది కరువు పైన పోయిన వాళ్ళు ఊర్లోకి వచ్చినారు. ఆయన ఏం చేశారంటే సర్ది పెట్టుకున్నాడు. అది ఏంటిది, నేతి బీరకాయ మన కారం పొడి అంత అన్నం పెట్టుకున్నాడు బకెట్లో పెట్టుకొని చేను పోయింటే ఇక్కడ మన గోవిందని చంపి వచ్చి ఫోన్ చేసింటే ఊర్లోకి వస్తామన్నాడు. కానీ ఆయన అడవిలో ఉన్నోళ్ళు ప్రాంతంలో ఉన్నోళ్ళు ఫోన్ చేసినాడు. వాళ్ళు ఊర్లో వచ్చే ముద్దాయిలకి, ఊర్లోగా ఉన్న ముద్దాయిలు ఫోన్ చేసి వాళ్ళు ఊర్లో అంటే ఎదురుపోవడం ఆయనకి. కానీ లావమంచి సార్ ఆయన అలా కూరకలేడు. మన రెడ్డోళ్ళ చేనులోనూ ఎర్రనాల భూమిలోన తొక్కి తలకాయ లోపల తొక్కి 2 ఏట్లు గుడ్లతో వేసినారు. 2 బేట్లలో పప్పు చిట్లపోలు అయింది. అయితే స్పాట్లో చనిపోయినాడు మన వెంకటేశ్వర కూడా. ధర్మాతకుడు సార్ మంచి మనిషి. కానీ మన గాల్లో ఉన్న చంపేటి సౌరం అంటుండే మంచి మనుషులు సార్, మంచి మనుషులే. ఇంకా ఒకటి మన గోవిందు కూడా మంచి మనిషి, నిదాన పిల్లోడు. మన వెంకటేశ్వర శనా మూర్ఖుడు, మన పరమేశ్వర మూర్ఖుడు. కానీ మా న్యాయం చేయాలని వాళ్ళు ఇంత ద్రోహంగా వచ్చినారు సార్. ఆ రోజు భార్య బిడ్డ వాకిలేసి పెట్టినారు ఇంట్లోన. వాళ్ళ న్యాయంలో కావాల్సింది వెంకవేరు చేసి ఊర్లోకి పోయండి సార్. మీరు మన రెడ్డోళ్ళు కనుక్కునండి, మన వాల్మీకి కనుక్కునండి, ఏసీఓలు కనుక్కునండి, మన సాకులోళ్ళు కనుక్కునండి, మాలలో అంత ఎవరున్నా ఎన్ని కులాలను కనుక్కున్నాడు సార్. పరమేశ్ ఆ రోజు రంకల్లా ఉన్నాడంటే మనం తప్పు అనుకుందాం సార్. వాకిలేసి పెట్టినారు సార్, గడేసి పెట్టినారు ఇంట్లో. ఆయన రోజు లేడు సార్. ఆ రోజు అస్సలు లేడు. మన 2023లోన లేడు ఆయన. కానీ ఆయన్ని రోజు చాలా దూరం నరికినాడు సార్, మొక్కినాడు సార్. ఇది ఒక్కటే మనకు వాళ్ళు ఎవరు వచ్చినారో చాలా శిక్ష పడాలా. మా వాళ్ళకైతే ఇంతవరకు సాలమాకి కొట్లాట ఏముద్దు. మనకి మన పిల్లలు సన్నగుంటారు సార్. ఒక పాప 9, 10 అయిపోయింది. 10లో స్టార్ట్ ఎగ్జామ్లో రాస్తుంది. ఇంకో పాప 8 ఉంది. పిల్లోడు 6 ఉన్నాడు. ఇంకో ఆడపిల్ల 3 ఉన్నది. చాలా ఘోరం సార్. ఆ పాప చిన్న పాప ముబ్బొచ్చి పడింది. రామేశ్వర దగ్గర గ్లూకోజ్ ఎక్కించిన గుడికింట్లోన. ఆ పాప బతికలేదు డౌట్ సార్. నిన్న సాయంత్రం ఆమెలు వేసినప్పుడు అంటే పాప వచ్చినప్పుడు అంటే మన పెద్ద ఆసుపత్రి ఇచ్చి పోలే మేము. ఎస్ఎస్ సారు, సిఐ సారు, మన గౌరవ పెద్ద వంచలు మనకు ఏదైనా న్యాయం చేసి వాళ్ళని ఎప్పటికీ రుణపడి ఉంటాం మా మంచిగా. అంటే వాళ్ళకి శిక్ష పడాలి వాళ్ళకి. మన పాపని మాకు ఎంత ఘోరం జరిగానో వాళ్ళకి అంత ఘోరం జరగాల. వాళ్ళకి కావాల్సి ఉంటే శిక్ష ఏమన్నా ఉరి తీయాల. అంత నా ఉద్దేశం. నాకు అంత ముందు నా చెల్లెలు ఉండేది ఒకటే చెల్లెలు సారు. మా 3 అన్నదమ్ములు మా ఏటికని సిద్ధమే. న్యాయానికి మాత్రం ఇది మాత్రం మాకు న్యాయం చేయాలి సార్. అది మాత్రం నా బామాదులు ఎంత పేరు 2 పేరు తెల్లవారు నిద్ర లేదు. మా పాప నిద్ర లేదు, మాకు నిద్ర లేదు. నిన్ను పండగ అన్న కూడా అన్నం భోజనం చేసేది సార్. చాలా ఘోరం ఉంది. ఇది ఒక్కటి న్యాయం చేయండి సార్. ఈ వీడియో సార్. నా పేరు నరసింహ సార్. గుడికి వెళ్ళినది మా నాయన అన్నదమ్ములు 4, మా ఆడపిల్ల 1. అంతగా మా బాగా మంచి గుడికింట్లో వచ్చి కూడా ఎంక్వైరీ చేయండి. పోటీలో నల్లన్న కొడుకులు ఎంక్వైరీ చేసి కూడా మంచి వాళ్ళ దుర్మార్గులు అని చెప్పండి సార్. దుర్మార్గులు అయితే వాళ్ళ కాళ్ళ కింద పోయి దూరి మేము తలకాయ కూడా ఇస్తాం మేము. అట్లా ఆ పరిస్థితిలో ఉన్నాం. మాకు దయచేసి న్యాయం చేయాలి పరమేశ్వరికి, వెంకటేశ్వరికి. 2 ఏళ్ల క్రితము చిన్ని కొట్లాట పడిండ్రి. ఆడలు కొట్లాట పడింటే వాళ్ళ కొట్లాడి ఒకటయ్యి చచ్చిపోయిన వాళ్ళు ఉండి అందరూ ఏంటి కొట్లాడాల మనమే అంటే అందుకు ఊకైనాక సర్పంచ్ మామ ఇట్లా మీదికే వస్తారు, మా మీదికి వీళ్ళు 3 ఇండ్లలో మా మీదకి వస్తారంటే మనం చెప్పుకునేం లాలే ఏంటికి పోతారంటే అటుకే సొల్లైతిమే. 3 మాటలు ఇండ్ల ముందరకు వచ్చి లే కొడకలా మిమ్మల్ని చంపేస్తాము లే కొడకలా అంటే నీ ఆలను దింగుతాం, నీ పెన్లాలు ఇప్పుడేం దింగరిపోయాయి. ఎట్లో పోయి అనిగినే మాకు అవసరం లేదు. కానీ మా మొగనోళ్ళు ఇంట్లో ఉండ్రే. మా అన్న మా పెద్దన్న ఏంటి కొట్లాడతారో ఏంటికి లేదు అని వాళ్ళ ఇండ్ల ముందర మామ మనము కొట్లాడితే బాగుండదు మామ, మనం సార్ కొట్లాడితే మీరు తాగారా మామ తాగేమే పొద్దున మాట్లాడుకుందామంటే న్యాయము రెడ్డల్లో మనం న్యాయం వేసుకోనంటే ఒకడు వచ్చి కాసి నెత్తి మీద రాయి తీసుకొని వేస్తే మా అన్నకి నెత్తి 3 చీలికలా చంపేసరు చిన్నర్సిన అంటే అందరూ వస్తే మామ ఇంట్లోనా పెడితే నా మొగుని మందులానా మాదేవిని మా యొక్కని నెత్తి వాళ్ళకు కొడితే 2 చీలికలు చీలే కట్టెలు తానిసిరి నెత్తుల వాళ్ళకు కొట్టి కర్నూలు పాలైపోయి చచ్చిపోతుండే. మా యొక్కని చంపారు కదా అని అందరిని పట్టుకుని నీకు పోతే ఆడోళ్ళు కాటి నుంచే మా మగోళ్ళని కొట్టిరి. మా అన్న కొడుకునే వట్ల విసికి గుద్ది పెట్టి మా ఊళ్ళో ఒకరు కొట్టినోళ్ళు కాదు, ఒకరు చేసినోళ్ళు కాదు. ఆ పొద్దుడికైనా గాని
ఎవరు ఏ తప్పు చేయలేదు. కందనాథలా ఎంక్వైరీ చేసుకొని గాని మా ఎట్లా ఉంటల్లో కనుక్కొని గాని ఎంక్వైరీ చేయండి గాని వాళ్ళ ప్రాణాలు తీసిలేరు సారు. మా మొగుడు ఇంట్లోనే ఉండే, మా మరిది ఇంట్లోనే ఉండే. నా బావ చచ్చిపోయిన బావ వచ్చింటే ఆడోళ్ళు గల్లబాడి గుంజుకొని కట్లు గుంజుకొని వట్ల విసికిరే. అప్పుడు ముగ్గురిని వట్ల విసికేకపోతే మగ పిల్లలు కదా అని ఆడోళ్ళని కొట్టితే అవే ఆడోళ్ళు అందరూ చంపేయాలని మీదకి వస్తే ఎక్కడ ఊరు మందల్లో ముగ్గు పడితే ఈ నాయనలు మమ్మల్ని చంపేస్తారని వాళ్ళు దాబెట్టుకుండ్రి. ఎవరు ఏమీ చేయలేదు. నిన్న గ్రామంలోకి వచ్చి మన సుగ్గు పోయి వచ్చింది 15 రోజులు అయింది సారు. 15 రోజులు లెట్రూము బాత్రూము మా పిల్లలు బడి పిల్లలు ఉంటే బడి దొడ్డి లేదు అని స్నానం చేసే పిల్లలకి లేదు అని మేము కట్టుకుంటుంటే పొద్దున మా మరదళ్ళు కెట్లకి చేనుకాడ వేసుకురానికి పోయిండ్రంట. ఆడి ఏమి కొట్లాడిండ్రో మాకే తెల్లలేదు సారు. మాము 5 లక్షలు తెచ్చి అందరు పెట్టుకుని అందరు డబ్బులు కట్టుకొని పెట్టుకునండి అంటే అందరు డబ్బులు పెట్టుకుని మా రాజు కావాలని. వాళ్ళు రాజు అవుతారనో ఏమో వాళ్ళు ఇప్పుడు చిక్కుతారు అని మా మరిదినాడ పొడిసి కాసి వచ్చి ఊర్లోకి వచ్చి నా మొగుడు ఇంట్లో నా ఉన్నోళ్ళని పైన దాబెట్టుకున్నోళ్ళని ఇగ్గుకొని ఎరకలు కూడా వెళ్తాన్నరికి మామ నీకు మొక్కుతామయ్యా నా మొగుడ ఏమిటోడు కాదంటే లంజారో మిమ్మల్ని పట్టుకొని దగ్గరే నొడాలో గడార్తా వేసిరి. నా మొగుని నాన్న ఆడ దక్కించి అందరు ఎరకలు కొడివేన్లే సారు. అందరు ఎరకలు కొడివేన్లే 10 మంది పైకి వచ్చిండ్రు సార్. లో అందరు ఎరకలు కొడివేన్లే, ఎవరు గొడ్డేన్లేం లేదు. అందరు పెద్ద చేపించుకొని పెట్టుకునేరు వాళ్ళ ఇంట్లో. మాకైతే ఇంత యథార్థం తెలియలేదు. ఎప్పుడు నువ్వు వాడు నడికిరేరినట్టు నువ్వు పోతులేనంటే వాడు రారులే మా ఇంట్లోకి అంటారప్ప. వచ్చినాక వాళ్ళ ఏటకోడి వాళ్ళు గడార్లు తీసుకొని వచ్చిరప్ప. మొక్కుతామంట కానీ ఇడికిపోయారు నా అప్పని ఇంట్లోకి వేసుకున్నాడు. ఇంట్లో చంపినాక నన్ను నా వాళ్ళని కొట్టి ఇంకా పోయి మా నాయన రస పట్టుకొని పోయిరప్ప. ఆడిపోయి చేనులను పోయి వాళ్ళని చూసి మన చంపేసిరి. వాడు చచ్చిపోయి ఈడు చచ్చిపోయి అని ఎంత పని అయిపోయింది. నా కొడుకులు అధ్వానం చేసిరు కదప్ప. ఎట్లా చేస్తుండ్రి ఇప్పుడు 2 చచ్చిపోయారు. ఒకడు దాంట్లో ఆసుపత్రిలోనే ఉన్నాడు. చిన్ని పిల్లగాను కూడా చూసలేరు సారు. 7-6 పిల్లగాను కూడా కొట్టారే. వానికి 2 ఏళ్ళు 4 ఏళ్ళు పోతావి. కర్నూలులోనే ఉంటారు తల్లి కొడుకు తండ్రి కొడుకు ముగ్గురు ఆడే ఉండారు. వచ్చిలేరు. చచ్చిండేది తెలదు, బతికిండేది లేదు, కోమాలేకి పోయిండేది తెలదు తప్ప. ఉన్నోళ్ళు ఇడతాను పోయిన వాళ్ళు కాదు. నాయం బాగా బతకాలనే నా కొడుకులంతా అవకాశం ఉండే. ఎట్లా చేస్తారనుకునిలేదే. దిక్కులు కోరి నంపించిన అధ్వానం చేసిరి. ఆడవురు అక్కడే చంపరి, ఈడే చంపరి, ఇంట్లోకి వచ్చి ఇంట్లోనే చంపరి. మామ బతకల్లా వాళ్ళకి చచ్చిపోయిన వాళ్ళకి దుడ్లు కట్టి మామ రాజయ్యి బాగా బతకల్లా అనుకుంటామప్ప. అంతకు తప్పితే మామ ఏ ఉండలేదు మాకు బుద్ధి. పోయినోడు బాయిలప్ప మేము దుడ్లు కడతాం, మీ పెళ్ళిళ్ళు పరిస్థితి బాగుంటుందని మాట్లాడుకున్నట్టుమే. మమ్మల్ని ఇట్లా చేసుకాసి ఇట్లు పెట్టి మాకు ఇప్పటికైనా కూడా మాము ఈ కొట్లాట వద్దు, ఈ పెరకలాట వద్దు. మామ బాగా బతికేది కావాల, మామ బాగుండేది కావాలప్ప. చెప్తుండ్రే మాకు బాధ వద్దు, ఈ పరిస్థితి రాకూడదు ఇంకేరే మంచికి. నా కొడుకుల కాటికి మా మంది తెల్లి పిల్లలు బాగా బతకాల. మాకు ఈ కడుపు న్యాయం చేయండి. న్యాయం చేసి మామ బాగా బతకాల, అందరు బాగా బతకాల. నా కొడుకులు పోయిన వాళ్ళు కూలిపోయి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.